వాళ్ళకి ఇంకా ఇదంతా కూడా ఒక పరిశాన్ ఉంటుంది. ఏంది సార్ గుడ్ మార్నింగ్ చెప్తాడు, ఓకే గుడ్ ఈవినింగ్ చెప్పాలి, లేదా గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పాలి. సో డిస్ట్రిబ్యూటర్లు అందరికీ గుడ్ మార్నింగ్ అండి. సో కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గుడ్ ఈవినింగ్. సో అంటే మా బిజినెస్లో ఒక సేయింగ్ ఉందన్నమాట, గుడ్ మార్నింగ్ అంటే గుడ్ మోర్ ఎర్నింగ్ అని అర్థం. కావాలే కదా మనిషి బ్రతికేది దేనికోసం, కష్టపడేది, ఆలోచించేది. ఓకే సో మైసెల్ఫ్ భరత్ కుమార్ అండి, మాది ప్రాపర్ గోదావరి కానీ. సో మేము లారీ ట్రాన్స్పోర్టేషన్ ఫీల్డ్లో ఉన్నాము. సొంతంగా ఒక 4 సొంత లారీలు ఉన్నాయి. సో గోదావరిఖన్లో సో మీకు తెలుసు అక్కడ అంతా కూడా బొగ్గు బాయిలు, ఓకే సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ అంటాం. సో భూములకి వెళ్ళి వచ్చిన బొగ్గుని మేము లారీల ద్వారా హైదరాబాద్కి ట్రాన్స్పోర్ట్ చేస్తాము ఫార్మా కంపెనీస్కి. సో ఇప్పుడు మీకు తెలిసే ఉంటుంది హెట్రో డ్రగ్స్, హెట్రో ల్యాబ్స్, సో వీటికి మేము ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటాం. సో ఇదే కాకుండా సో అంటే ఫైనాన్షియల్గా నాకు ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. ఓకే సో మంచి ఇన్కమ్ ఉంది, ఒక మంచి ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. సో మంచి ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. అయితే ఈ ఆపర్చునిటీ నేను సీరియస్గా తీసుకొని, ఇది నాది 12th మంత్ అండి, 12వ నెల, అంటే ఇంకా సంవత్సరం కంప్లీట్ కాలేదు. సో నేను స్టార్టింగ్ మంత్ తీసుకున్నప్పుడు నా ఫస్ట్ ఇన్కమ్ వచ్చేసి ఈ బిజినెస్ ద్వారా 274 రూపాయలు. సో డిస్ట్రిబ్యూటర్స్కి తెలుసు, ఇందులో ఒక స్టార్ డైరెక్టర్ అని ఒక పిన్ ఉంటుంది. నేను స్టార్ట్ చేసిన కా నుంచి వితిన్ 75 డేస్లో నేను స్టార్ డైరెక్టర్ కంప్లీట్ అయ్యాను. సో స్టార్ డైరెక్టర్ కంప్లీట్ అయితే మనకి లైఫ్ లాంగ్ కార్ ఫండ్ అచీవ్ అవుద్ది. ఓకే సో ఈ బిజినెస్ స్టార్ట్ చేసిన కా నుంచి 6th మంత్లో నాకు ఇందులో 1 lakh రావడం జరిగింది. సో అంటే ఒక 138 డేస్ లోపల నేను ఇందులో క్రౌన్ డైరెక్టర్ చేశాను. సో క్రౌన్ డైరెక్టర్ అయినాక నాకు హౌస్ ఫండ్ వచ్చింది లైఫ్ లాంగ్. ఓకే సో ఇప్పటి వరకు ఈ 11 monthsలో నేను తీసుకున్న ఇన్కమ్ ఈ బిజినెస్ ద్వారా 9 లక్షల రూపాయలు. ఈ మంత్ ఆల్రెడీ 1 లక్ష, నెక్స్ట్ లక్ష పక్క డిసైడ్ అయిపోయింది. ఓకే ఎట్లా ఉంది లైఫ్? ఫైనాన్షియల్ ఏం ప్రాబ్లం లేదు, కానీ ఈ బిజినెస్ ఆపర్చునిటీ నేను తీసుకున్న నెల కొంతమందికి చెప్తున్న ప్రాసెస్లో చాలామంది ఇళ్లలో ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ చాలా ఘోరమైన పరిస్థితుల్లో ఉన్నాయి. జాగాలు, భూములు, బంగారాలు అన్నీ అమ్మేసుకొని పిల్లల కోసం, ఓకే అంటే ఆర్థికంగా చాలామంది వెనుకబడి ఉన్నారు. సో వాళ్ళకు ఒక మంచి అవకాశం ఇద్దాము అనే ఆలోచనలు బిజినెస్ నేను ఇంత ప్యాషన్గా చేయడం స్టార్ట్ చేస్తున్నా. సో కొత్త వాళ్ళు ఎంతమంది అండి? న్యూ పర్సన్స్. వావ్ సూపర్, ఒకసారి క్లాప్స్ కొట్టండి డిస్ట్రిబ్యూటర్స్ అందరూ. సో ఈరోజు ఒక 3 విషయాలు, అద్భుతమైన విషయాలు ఉన్నాయి. ఒకటి నేను ఒక 30 minutes ప్రజెంటేషన్ చేస్తా. రెండోది తర్వాత ఒక సార్ వస్తున్నాడు, ఆ సార్ చూస్తూనే మనం షేక్ అయిపోతాం. తర్వాత కార్ అన్వీలింగ్ ఉంది. ఈ 3 అంశాలలో ఒక్క నిమిషం మీ మైండ్ స్ట్రైక్ అయింది, అరే ఈ బిజినెస్ నా కోసమే పుట్టింది, నేను ఇందులో కష్టపడితే నా తలరాత మారుతుంది, నా తలరాత మారుద్ది, కంప్లీట్ సెట్ అయిపోతుంది. ఒక్క నిమిషంతో జీవితం మారదు, కానీ ఒక్క నిమిషంలో తీసుకున్న నిర్ణయం మన జీవితం మారుస్తుంది. ఎస్ ఆర్ నో? సో అట్లా ఇప్పుడు ఈ బిజినెస్ అసలు ఏంటి, ఓకే అసలు బిజినెస్లో ఏం చేయాలి? సో బిజినెస్ మీటింగ్ అని చెప్పారు కదా, రాజకీయ మీటింగ్ అయితే కాదు ఇది. ఫుడ్ పెట్టారు ఇక్కడ, December 25th ఇవాళ. ఏదో ఫంక్షన్ ఉంటుందని అనుకున్నది, అలాంటి ఏముంటుందని కంప్లీట్ బిజినెస్ మీటింగ్ అండి. సో నేను కంపెనీ బ్యాక్గ్రౌండ్ చెప్పి నేను బిజినెస్ కాన్సెప్ట్లోకి వస్తానండి. సో కంపెనీ నేమ్ వచ్చేసి ద గ్రేట్ కంపెనీ. ఇలాంటి కంపెనీలో ఉన్నందుకు నిజంగా ఐఎమ్ ఫీలింగ్ సో ప్రౌడ్ అండి. 2004లో ఒక ఆలోచన చేసిండు ఒక వ్యక్తి, డబ్బున్న వాళ్ళే డబ్బులు సంపాదిస్తారు, అవునా కదా? డబ్బు లేని వాళ్ళు కూడా లక్షాధికారి కావచ్చు, డబ్బు లేని వాళ్ళు కూడా జీవితంలో నిలబడచ్చు, డబ్బు లేని వాళ్ళు కూడా ధైర్యంగా దేని గురించి అయినా కలగనొచ్చు అనే ఒక వ్యక్తి స్టార్ట్ చేసింది. సో అతని పేరు వచ్చేసి గౌతమ్ బాలి. సో ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ వెస్టీజ్ ప్రైవేట్ లిమిటెడ్. సో ఒకసారి ఆలోచన చేయండి, 2004లో స్టార్ట్ అయిన కంపెనీ, 2004, ఇప్పుడు ఎక్కడ ఉన్నామంటే 2024 కంప్లీట్ అవుతాను. అంటే ఆల్మోస్ట్ ఒక 20 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న కంపెనీ గురించి మనం ఈరోజు మాట్లాడతాను. ఎంతమంది ఈరోజు ఫస్ట్ టైం ఈ కంపెనీ పేరు వింటారు? వెస్టీజ్ అని కంపెనీ పేరు ఫస్ట్ టైం వింటారు. ఓకే సో చూడండి, 20 years నుంచి ఉన్న కంపెనీ, అందరికీ తెలిసిన కంపెనీ ఇది. ఓకే సో కంపెనీ స్టార్ట్ అయినప్పుడు 2 productsతో స్టార్ట్ అయ్యి ఈరోజు ఆల్మోస్ట్ 350+ products ఉన్నాయి కంపెనీ దగ్గర. సో ఒక్కసారి ఆలోచన చేయండి, 2 productలతో స్టార్ట్ అయిన కంపెనీ ఈరోజు 350 productsకి వెళ్ళిందంటే ఆ ప్రోడక్ట్లో కానీ ఆ కంపెనీ సిస్టంలో కానీ క్వాలిటీ ఉంటేనే కదా వెళ్ళేది. ఓకే కంపెనీ స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ ఇయర్ టర్న్ ఓవర్ వచ్చేసి 6 కోట్లు అండి. ఫస్ట్ ఇయర్
6 కోట్ల టర్నోవర్ నుంచి ఈరోజు సంవత్సరానికి 3,500 కోట్ల టర్నోవర్ చేస్తాను. ఎంత అండి? 3,500 కోట్లు. ఇండియాలో స్టార్ట్ అయ్యి ఈరోజు ఆల్మోస్ట్ 11 దేశాలలో నడుస్తుంది. ఒకసారి ఆలోచన చేయండి. ఇంత గొప్ప కంపెనీ ఈరోజు మీ దగ్గరికి వచ్చి ఒక బిజినెస్ డీల్ చేస్తాను. ఇప్పుడు నాకు చెప్పండి, మీ దగ్గరికి ఎవరైనా వచ్చి నువ్వు నా దగ్గర స్పాన్సర్షిప్ తీసుకో, కష్టపడు, 1,00,000 రూపాయలు వస్తాయి. ఎవరైనా మీ ఇంటి దగ్గరకు కానీ లేదంటే మీరు ఎక్కడికైనా ఎవరైనా చెప్పిర్రా మీకు 1,00,000 రూపాయలు జీతం ఇప్పిస్తా నేను, కొద్దిగా కష్టపడు అని? మీ లైఫ్లో ఎవరైనా ఈరోజు కొత్తగా వాళ్ళండి మిమ్మల్ని ఎవరైతే తీసుకొచ్చారో ఇక్కడికి వాళ్ళ చేయి ఒక 1 year 2 years మీరు వదలకండి. 1,00,000 పక్కా ఇక్కడ. ఎందుకంటే ఆల్రెడీ ఇందులో 1,00,000 సంపాదించి చెప్తున్నాం. ఇందులో చేయాల్సిన పని కూడా ఏం లేవు. కానీ ఈ బిజినెస్ 98% ఎందుకు చేయాలి? వై? ఎందుకు ఈ బిజినెస్ చేయాలి? సో చాలామందికి ఒక క్వశ్చన్ వస్తూ ఉంటుంది, బిజినెస్ అనగానే ఇదేమైనా పెట్టుబడి పెట్టాలా? వస్తుందా అండి కొత్త వాళ్ళు? సార్ 1,00,000 రూపాయలు సంపాదించాలంటే ఈ బయట ఏదన్నా బిజినెస్ చేయాలంటే రావట్లే. ఇది బైక్ పెట్టుకున్నాం ఇక్కడ పెట్టు. సో క్లియరా? క్లియర్? ఓకే. సో బిజినెస్ గురించి మాట్లాడుకుందాం. సో నీకు జాబ్ గురించి, ఎందుకంటే జాబ్లో డబ్బులు ఎక్కువ ఉన్నాయా, బిజినెస్లో డబ్బులు ఎక్కువ ఉన్నాయా అంటే ఎందులో ఉన్నాయి డబ్బులు ఎక్కువ? ఎంతమంది జాబ్ చేస్తారు ఇప్పుడు? సో సీక్రెట్ రివీల్ అయిపోయింది, బిజినెస్లో డబ్బులు ఎక్కువ ఉన్నాయి. ఓకే, మరి 1,00,000 రూపాయలు రావాలంటే ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి చెప్పండి? 1,00,000 రూపాయలు ఇన్కమ్ రావాలంటే బయట మీరు ఏదైనా బిజినెస్ మొదలు పెడితే ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి? సార్ ఒక బేకరీ ఉంది, లేదంటే ఒక బట్టల షాప్ ఉంది, లేదంటే ఒక కిరాణా కొట్టు ఉంది, ఓకే, లేదంటే ఒక మెడికల్ షాప్ ఉంది. నేను నెలకి 1,00,000 తీసుకోవాలి అందులో అని ఫిక్స్ అయిపోయినా, నేను ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి? కోట్లలో ఉంటుంది. సో మనం దీన్ని ఇంకా తక్కువ చేద్దాం, మినిమం 20 lakhs ఉంటుందండి. 20 లక్షలు అనేది మైండ్లో లేకపోతే బిజినెస్ కూడా మొదలు పెట్టాం. ఓకే, ఫస్ట్ అండి అదే 1,00,000 రూపాయలు రావాలంటే 20 లక్షలతో బిజినెస్ మొదలు పెట్టినాం కదా, మంచి ప్లేస్ కావాలా వద్దా? అడ్డా. ఓకే, కాంపిటీషన్ ఉంటుందా ఉండదా? ఓకే, ఎంప్లాయీస్ని పెట్టుకోవాలా? ఓకే, అంటే ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఇవన్నీ ఉండాలి, 1,00,000 రూపాయలు తీసుకోవాలంటే. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే బిజినెస్లో అండి ఇవేవి కూడా అవసరం లేదు. 0 ఇన్వెస్ట్మెంట్, ₹1 పెట్టుబడి లేకుండా మీరు ఇక్కడ 0 ఇన్వెస్ట్మెంట్. ఓకే, 0 ఇన్వెస్ట్మెంట్తోని మీరు ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు. ఈ మాట ఫస్ట్ మీనింగ్నే బరసారిగా జాల్తీ చెప్పినావు. 1,00,000 రూపాయలు పెడితేనే 1,00,000 వస్తలేవు, నువ్వు వట్టి ఆధార్ కార్డు ఇవ్వమంటే 1,00,000 వస్తాయంటే నువ్వు మా చెవుల పూలు పెడతానవా? అవునా? ఎవరికేనండి. నేను ఫస్ట్ టైం విన్నప్పుడు కూడా నాకు ఇదే డౌట్ వచ్చింది అనమాట. సో ఒక పర్సన్ ఫేస్బుక్ స్టేటస్ చూసిన 6,57,000 స్టేటస్ కనిపించింది. ఎంత? 6,57,000 చెక్కు వెస్టీజ్ కంపెనీ ద్వారా. వెంటనే ఆయనకు ఫోన్ చేసి, అతని పేరు ద గ్రేట్ అప్లైన్ అండి, సో నన్ను మెంటర్షిప్ చేస్తున్న వ్యక్తి, ఒక్కసారి క్లాప్స్ ఇవ్వండి, ఈ నేమ్ ఇస్ శ్రీనివాస్ పడ్డామని. వెంటనే కాల్ చేయడం జరిగింది. నువ్వు క్యాబేజీ లాంటి ఫ్లవర్లు పెట్టక భయ్యా, 65,000 వచ్చినాయని చెప్పి నమ్ముతాం, కానీ 6,57,000 ఏం చేస్తే వస్తాయి? వినిపిస్తుందా? ఓకే, 65,000 వచ్చినాయని చెప్పు భయ్యా, నేను నమ్ముతా. 6,57,000 ఏం చేస్తే వస్తాయి? నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాదు, నువ్వు గవర్నమెంట్ ఎంప్లాయ్, IPS ఆఫీసర్ కాదు, నువ్వు బిజినెస్ మ్యాన్ కాదు. ఒక్కసారి ఫిగర్ చూసుకో, నువ్వేదో నెంబర్ తప్పు కొట్టినట్టు. అన్నా నేను కరెక్టే పెట్టినా, నువ్వే తప్పు అర్థం చేసుకున్నావు నువ్వు. చలో నువ్వు గోరకాన్ రా, మనం కూర్చుందా మొత్తం అని చెప్పేసి మా ట్రాన్స్పోర్ట్ ఆఫీస్లో కూర్చున్నామండి. ఆయన బ్యాంక్ స్టేట్మెంట్ డౌన్లోడ్ చేసినాక నా మైండ్ పనిచేయలే. అంటే ఆ పర్సన్ గురించి నాకు ఇదివరకే తెలుసు. వాళ్ళ పాపకి పాల డబ్బా కొనిలేని పరిస్థితి. ఆ పాల డబ్బా కూడా పైసలు మేమే అప్పుడు ఆయనకు పంపించేది. ఆ స్థితిలో నుంచి ఒక 4.5 years అప్పటికి జాయిన్ అయ్యి ఇందులో ఆ రోజు బ్యాంక్ బ్యాలెన్స్ చూస్తే 18 లక్షలు కనిపించినాయి వెస్టీజ్ ద్వారా. సో మైండ్ పనిచేయలే అండి. ఎప్పుడన్నా మన అద్భుతం చూస్తే మైండ్ పనిచేస్తుందా అండి? ఇది ఏంది శ్రీనివాస్ భయ్య, ఈ 18 లక్షలు
ఇంకా నమ్మబుద్ధి అవ్వట్లేదు. అసలు నిన్ను జాయిన్ చేయించింది ఎవరు, ఆయనకి ఎంత వస్తానో చెప్పాను. అన్న నువ్వు నాకు 6 లక్షలు వస్తేనే నువ్వు దడుచుకుంటాను, నా అప్లై చెక్ చెప్తే నువ్వు ఇక చచ్చిపోతావు అన్నాను. పర్లేదు చెప్పబ్బా అన్న. ఆయన పేరు ద గ్రేట్ లీడర్ అండి. సో ఈరోజు తెలంగాణలో టాప్ 1 ఎర్నర్. ఓకే, ఈజ్ నేమ్ ఈజ్ పురుషోత్తమ్ అండ్ పూర్ణిమ మేడం దాసు సార్. అతను చెక్ చూపించిండు 13 లక్షలు అప్పటికి చెక్. ఈ లక్షల కాన్సెప్ట్ ఏంది శ్రీనివాస్ భాయ్? ఎవరికైనా నీ శాలరీ ఎంత అంటే 30,000, 50,000, 60,000 చెప్తారు. ఈ లక్షల కాన్సెప్ట్ ఏంది? చలో మేము వస్తాం హైదరాబాద్కి కలుస్తామని చెప్పేసి అక్కడికి వెళ్ళాం. సో హైదరాబాద్ ఇప్పుడు ఇంతకుముందు హోస్టింగ్ చేసిన మధుకర్ సార్ వాళ్ళ ఇంట్లో 11:30కి మాకు అపాయింట్మెంట్ దొరికింది. సార్ బెంజ్ కార్లో వచ్చిండు. సార్ ప్రొఫెషన్ వచ్చేసి ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్. సో నాకు నేను క్వశ్చన్ చేసుకుని, ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ బెంజ్ కార్ కొనుక్కునే సినిమా లేదు. సో బెంజ్ కార్లో వచ్చిండు, లోపల కూర్చున్నాం. సార్ నేను అడిగిన, సార్ నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత అని చెప్పేసి అడిగిన. సార్ అప్పుడు ఏం చేసిందంటే ఇట్లా జోబులకి వెళ్ళి చేయి తీసి ఈ ఫోన్ ఇట్లా పట్టుకొని ఈ ఫోన్ ఇట్లా ఓపెన్ చేసిండండి. ఆ ఫోన్ ఓపెన్ చేయగానే సార్ ఈ ఫోన్ కాస్ట్ ఎంత అన్న, 1,70,000 అని చెప్పిండు. ఏం సార్ ఇది, మీరు ట్రాఫిక్ కానిస్టేబుల్, నాకు అర్థమైతే తెలియదు చీకట్లా ఏంది, ఒకసారి మీ బ్యాంక్ బ్యాలెన్స్ చూపించండి అన్న. సో సార్ బ్యాంక్ బ్యాలెన్స్ అండి, ఆ రోజు నేను నా కళ్ళతో చూసింది, నేను మధుకర్ సార్ మీ ముగ్గురం కళ్ళతో చూసిన ఇన్కమ్ 46 lakhs, 46 లక్షలు కనిపించినాయి. ఇక చూసినాం, నమ్మినాం, వచ్చినాం, అర్థం చేసుకున్నాం, చాలామందికి అర్థం చేయించినాం. ఈరోజు నా టీంలో ఒక 1,000 రూపాయల నుంచి నెలకి 1,00,000 రూపాయలు సంపాదించే వాళ్ళు కమ్సే కమ్ ఒక 100 మంది ఉంటారు. నమ్మొచ్చు కదా ఇప్పుడు? ఓకే, ఇప్పుడు చెప్పేదంతా మీరు నమ్మిర్రు అనుకోండి మీకు సొమ్ము అవుతుంది, నమ్మలేదనుకోండి డాష్ డాష్ డాష్. ఓకే, సో ఏం చేయాలి అంటే మాకు ఆ రోజు సార్ ఏం చెప్పిండు అంటే మాకు కొన్ని విషయాలు చెప్పిండు. ఆ విషయాలు మీకు ఈరోజు చెప్తాను. మీకు గనక ఇది అర్థమైందంటే నెక్స్ట్ ఇయర్ క్రిస్మస్కి మీ ఇన్కమ్ నెలకి 1,00,000 ఉంటుంది పక్కా. మీరు చేస్తున్న జాబు నెక్స్ట్ ఇయర్కి డబల్ ట్రిపుల్ అవుతుందో కాదో నాకు తెలియదు, కానీ ఈడ మాత్రం పక్కా డబల్ అవుతుంది. ఓకే, సో ఏం చేయాలి? సో ఏంటిది బిజినెస్? ఓకే, సో నిజంగా ఏ బిజినెస్లో డబ్బులు ఎక్కువనే చెప్పండి? డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఈరోజు ప్రతి ఒక్కరిని మీరు ఎవరినైనా చూడండి, అందరూ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ వైపు చూస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ పొటెన్షియల్ ఉంది. సో డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో అసలు ఏంటిది, అసలు ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే, సో మనకు వచ్చేసి ఇది పాతదంట. అంటే ఎప్పటి నుంచి ఆల్మోస్ట్ 1935వ సంవత్సరం నుంచి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ స్టార్ట్ అయింది. ఇండియాలో వచ్చేసి 1998లో సో మన్మోహన్ సింగ్, సో అప్పుడు గ్లోబలైజేషన్ ఎఫెక్ట్లో సో ఇండియా చాలా ఎకనామిక్ చాలా ఇబ్బంది పడుతున్న టైంలో సో కొన్ని కంపెనీస్కి ఇన్వెస్ట్ చేసిండు అనమాట. సో అలా స్టార్ట్ అవుతున్న కంపెనీలో మన కంపెనీ 2004లో స్టార్ట్ అయింది. అంటే కొంతమంది కొన్ని డౌట్స్ రావచ్చు, ఇలాంటి కంపెనీలు మేము ఎన్నో చూసినాం. మీరు ఎన్నో చూసినా ఎట్లుంటుందంటే కట్టించి మనం ఇరుకుతాం ఫస్ట్, అవునా? మనం ఇరుక్కున్నాక ఏం చేయాలంటే ఇంకో ఇద్దరిని జాయిన్ చేయాలి, వాళ్ళని ఇరికేయాలా. ఫస్ట్ మనం ఇరుక్కోవాలా, ఇంకో ఇద్దరిని ఇరికేయాలా. వాళ్ళు ఇలాంటి గొలుసు కట్టు కంపెనీలు నుంచి ఒరిజినల్ కంపెనీలకి బ్యాడ్ నేమ్ వస్తుందని సో ఇండియన్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, బీజేపీ గవర్నమెంట్ ఏం చేసిందంటే 2016 సెప్టెంబర్ 9 రోజున డైరెక్ట్ సెల్లింగ్ గైడ్లైన్స్ అని ఇష్యూ చేసిందండి. సో దీన్ని చట్టం చేసింది 2016లో సెప్టెంబర్ 9. కావాలంటే మీరు గూగుల్లో చూసుకోవచ్చు. సో గైడ్లైన్స్ తయారు చేసి ఒక ఫ్రేమ్ వర్క్ రెడీ చేసింది. సో ఇందులో ఇన్వెస్ట్మెంట్ ఏమి ఉండద్దు, జాయినింగ్ ఫ్రీ ఉండాలి, నచ్చిన ప్రోడక్ట్స్ కొనుక్కోవాలి. ఒకవేళ ప్రోడక్ట్ నచ్చకపోతే 30 డేస్లో రిటర్న్ చేస్తే మీకు అమౌంట్ రీఫండ్ ఇవ్వడం జరుగుతుంది. ఒక ఫ్రేమ్ వర్క్ తయారు చేసింది. సో అది స్టార్టప్ అయిన కానుంచి ఇండియాలో ఒక రెవల్యూషన్ స్టార్ట్ అయింది డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో. ఈరోజు మొత్తం డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఒక టర్న్ ఓవర్ పర్ మంత్ వచ్చేసి ఆల్మోస్ట్ 7,000-8,000 crores ఉంటుంది ఒక సంవత్సరానికి. సో డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ 2030 వరకు ఒక 25,000 కోట్ల టర్న్ ఓవర్ చేయబోతుంది. చూడండి 3 రేట్లు. అంటే ఇంత పెద్ద కంపెనీ, సో ఇంత పెద్ద డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో మనం భాగం అవుతున్నందుకు నిజంగా మనం చాలా అదృష్టవంతులు ఫీల్ కావాలి. ఎందుకంటే 130 కోట్ల జనాభాలో ఇప్పటి వరకు డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో తీసుకున్న డిస్ట్రిబ్యూషన్ షిప్ ఎంత అంటే 10 కోట్లు కూడా దాటలేదు. అంటే నాట్ ఈవెన్ 5%, 10% కూడా ఇంకా మొదలు కాలే బిజినెస్. చాలా స్కోప్ ఉంది. కరెక్ట్ వేలో దీన్ని అర్థం చేసుకోండి. ఇప్పుడు కనుక మీరు దీన్ని టేకప్ చేసుకొని ఒక 2 years, 3 years ఇందులో ప్రయాణం చేయగలిగితే మీ 3 తరాలండి, మన పిల్లలు, మళ్ళీ వాళ్ళ పిల్లలు, మళ్ళీ మన మనవలు, మునిమనవలు, అంటే అప్పటి వరకు ఒక సెక్యూర్గా మనం క్రియేట్ చేసినట్టే.
సో అందుకోసమని ఈరోజు డైరెక్ట్ సెల్లింగ్ వైపు ప్రతి ఒక్కరు చూస్తున్నారు. సో అసలు ఏంటి డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటి? డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటంటే, సో ప్రతి ఒక్క మనిషి రెగ్యులర్గా ఒక ఇంట్లో వాడుకునే ప్రోడక్ట్స్ ఏమేమి ఉంటాయి చెప్పండి. ప్రతిరోజు ఒక వ్యక్తి మనీ ఖర్చు చేసేది ఎక్కడ? నెలవారీ సామాను. ఇప్పుడు నేను జాబ్ చేస్తున్నా, నాకు శాలరీ రాగానే నాకు ఫస్ట్ ఆలోచన వచ్చేది ఏంటంటే నా ఇంట్లో సామాన్. అవునా? సో ఏమేమి సామాన్ వాడతాం మనం జనరల్గా? పేస్టు, సోపు, బ్రష్, ఆయిల్, షాంపూ, కుకింగ్ ఆయిల్, టీ పౌడరు, ఫ్లోర్ క్లీనరు, టాయిలెట్ క్లీనరు, దాదాపు ఇట్లా లెక్క చేసుకుంటూ వెళ్తే 18 నుంచి 25 రకాల వస్తువులు వాడతాం మనం ప్రతి నెల. అవునా కదా? సో ఈ డైరెక్ట్ సెల్లింగ్ కాన్సెప్ట్ ఏంటంటే, సో మనం ఏం చేస్తామంటే మన కస్టమర్ అనుకుందాం. సో దీని ధర ఒక 100 రూపాయలు అనుకుందాం. ఒక షాంపూ అనుకుందాం, సర్ఫ్ అనుకుందాం. సో ఇది మనం ఎక్కడి నుంచి కొంటామండి? రిటైలర్ షాప్లో కొంటామా? మనమైతే తయారు చేసుకోము. మనం ఎక్కడి నుంచి చేస్తాం? కిరాణా షాప్ నుంచి కొనుక్కుంటాం. ఈ కిరాణా షాప్ అతను తయారు చేయడు. ఈయన ఎక్కడి నుంచి చేస్తాడు? హోల్సేలరు, ఈయన డీలరు, ఈయన స్టేట్ ఏజెంటు, ఈయన కంపెనీ మ్యానుఫ్యాక్చర్ ఇక్కడ నుంచి తీసుకొస్తారని. ఈ పెన్ అట్లా నచ్చింది, ఈ సూట్ అట్లనే వచ్చింది, మీరు పొద్దుగాల వాడే పేస్ట్, సోపు, బ్రష్ అన్న అట్లనే వచ్చినాయి. ఇప్పుడు ఒకసారి ఆలోచన చేయండి, 100 రూపాయల వస్తువు ఇక్కడ మనం కొంటున్నామంటే ఇక్కడ ఎంత తయారవుతుంది అంటే 20 రూపీస్కి తయారవుతుంది. ఈయన ఒక 20 రూపీస్ లాభం తీసుకుంటాడు, 40 రూపీస్కే తయారవుద్దండి. 40 రూపీస్కి తయారవుతున్న ప్రోడక్ట్ మనం 100 రూపీస్కి కొంటున్నాం. ఇక్కడ మధ్యలో ఇంకొకరు ఉంటారు, చాలా డేంజర్. వీళ్ళు ఎవరు అంటే యాడ్స్. చిరంజీవి, ధోని, సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ ఎంత ఘోరం అంటే అబద్ధాలు చెప్పి మనల్ని మోసం చేస్తారు. నిజంగా చెప్పండి, సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ గుట్కా తింటాడా? కానీ మన చేత సినిమాకి పోతాము, ఫస్టే నా పేరు ముఖేష్, నాకు ఇట్లా ఆరోగ్యం ఖరాబ్ అయింది, నేను గుట్కాలు తిన్నా అంటాడు. నెక్స్ట్ మళ్ళీ యాడ్ ఏమవుతుంది? సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ వచ్చి గుట్కా తింటా ఉంటాడు. మహేష్ బాబు థమ్స్అప్ యాడ్ ఇస్తాడు, ఈ కొండ నుంచి ఇంకో 2-3 కొండలు దునుకుతాడు. అవునా? మోసమా కాదా? అది పెద్ద మోసం. అది విషయం ఏంటంటే మహేష్ బాబు థమ్స్అప్ తాగడు, కాళ్ళు కూడా కడుక్కోడు, కానీ మనని మాత్రం. అవునా కదా? సమంత వస్తుంది, జడ తీసి లారీకి గట్టి ఇట్లా ఇగ్గుతుంది. అవునా? కాజల్ వస్తుంది, ఒక తలుపుని ఇట్లా దంతది, పేస్ట్లో ఉప్పు ఉందా అని. ఎవరిని పిచ్చోళ్ళు చేస్తారు వీళ్ళు? మనకు అవేర్నెస్ లేదు, అవగాహన లేక, ఇక మనకు వేరే ఆప్షన్ లేక మనం అది కొనుక్కుంటున్నాం. అవునా? మీకు తెలుసా, ఒక 10 సెకండ్ల యాడ్కి ఆల్మోస్ట్ ఆల్ మహేష్ బాబు 10 కోట్ల పైన తీసుకుంటాడు, టాలీవుడ్ స్టార్ కాబట్టి. అదే సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ వీళ్ళు 10 సెకండ్ల యాడ్కి 50 కోట్లు 100 కోట్లు తీసుకుంటారు. అంటే ఒక యాడ్కి అంత అది ఉంది. పోనీ వాళ్ళు నిజం చెప్పి కూడా అమ్మట్లేదు, వాళ్ళు అబద్ధం చెప్పి, మోసం చెప్పి, మనల్ని బ్లఫ్ చేసి అమ్ముతారు. సో వీళ్ళు ఒక 10% తీసుకుంటారు. సో వీళ్ళందరూ ఒక 10% తీసుకుంటారండి. ఓకే, సో ఇక్కడ ఇంకొకరు ఉంటారు, టీవీ ఛానల్స్, మీడియా. ఓకే, సో వీళ్ళు ఒక 10%. టోటల్గా ఎంత వెళ్తుందండి? ఈ 60% ఎవరికి వెళ్తుంది? ఈ మీడియేటర్స్కి వెళ్తాను. ఈ విషయం నాకు అర్థమైంది. ఇప్పుడు చూడండి, ఈ ఎంటైర్ ఫిగర్లో ఒకరు తయారు చేసే అతను ఇంపార్టెంట్, ఒకరు వాడుకునే అతను ఇంపార్టెంట్. వీళ్ళందరూ ఏం చేస్తారు? ప్రోడక్ట్ని జస్ట్ ట్రాన్స్పోర్ట్ చేస్తారు అంతే. ఇక్కడ ఎక్కడో గుజరాత్లో, మహారాష్ట్రలో, తమిళనాడులో తయారైన ప్రోడక్ట్ మన ఇంటి పక్కకు వస్తుంది. ఎట్లా వస్తుంది? వీళ్ళు జస్ట్ ట్రాన్స్పోర్ట్ చేస్తారు. ప్రోడక్ట్ క్వాలిటీ మారట్లేదు, క్వాంటిటీ మారట్లేదు, రేటు మారట్లేదు, కానీ కల్తీ జరిగే అవకాశం ఉంది మధ్యలో ఎక్కడో కాడ. అవునా కదా సార్? కంపెనీలో జెన్యూన్గా బయటకు వచ్చి ఉంటుంది, ఇక్కడ ఎవరో ఒకరు కల్తీ చేసే అవకాశం ఉంది. ఓకే, సో వీళ్ళందరూ అంటే 60% మధ్యవర్తిలోకి పోతాయి. 2004లో ఒక కంపెనీ ఏం చేసిందంటే, ఈ ఎంటైర్ ఫిగర్లో ఇద్దరే ఇంపార్టెంట్, తయారు చేసే అతను ఇంపార్టెంట్, వాడుకునే అతను ఇంపార్టెంట్ అని ఆలోచించి వీళ్ళందరినీ తీసేసిందండి కంపెనీ. వీళ్ళందరినీ తీసేసి సో ఏం చేసిందంటే, సో కంపెనీ నేనుంటా, నువ్వు కస్టమర్గా ఉంటావు, నేను అదే 20 రూపీస్ తయారు చేస్తా, నేను 20 రూపీస్ ప్రాఫిట్ తీసుకొని 40 రూపీస్కి నీకు ఇస్తా, నీకు ఎంఆర్పి 100 రూపాయలకే ఇస్తా. ఇప్పుడు ఏదైతే 60% కోల్పోతానో నువ్వు, ఈ 60% కూడా నీకే ఇస్తా నేను. ఎప్పుడు నువ్వు నా దాంట్లో ఒక ఐడి తీసుకుంటే, ఒక డిస్ట్రిబ్యూషన్ షిప్ తీసుకొని, సో వీళ్ళు చేసిన పనులు నువ్వు చేస్తే, వీళ్ళు ఏం పనులు చేసారండి? మార్కెటింగ్ చేసారు, అవునా? అడ్వర్టైజ్మెంట్ చేసారు, డిస్ట్రిబ్యూషన్ షిప్ చేసారు, అంతే కదా? మార్కెటింగ్ వీళ్ళు చేసారు, వీళ్ళు డిస్ట్రిబ్యూషన్ చేసారు, వీళ్ళు యాడ్స్ చేసారు. ఈ 3 పనులు మీరు చేయండి, మీకు 60% ఇస్తా అంటాను.
ఓకే. సో ఈ 60% అనేది మనకి ఎట్లా వస్తుందంటే మీరు ఇందులో ఏది కొన్నా కానీ, మీరు ఇందులో ఏ ప్రోడక్ట్ తీసుకున్నా కానీ మనకి ఇందులో 10% నుంచి 20% డిస్కౌంట్ వస్తుందండి. మీరు ఎప్పుడైనా కిరాణా షాప్లో ప్రోడక్ట్స్ పర్చేజ్ చేస్తే 10 to 20% డిస్కౌంట్ వస్తుందా? ఓకే. సో మీరు జస్ట్ ఒక ఐడి ఇవ్వగానే మీకు ఒక ఐడి నెంబర్ వస్తుంది. ఆధార్ కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఓటర్ కార్డు కానీ. సో ఆధార్ కార్డు నేను ఇవ్వమంటున్నా అంటే ఏదో మిమ్మల్ని ఓటీపీ అడిగి ఆగం చేసేది కాదండి. మీ ఆధార్ కార్డు ఇవ్వడం ఇష్టం లేకపోతే మీరు డ్రైవింగ్ లైసెన్స్ అయినా ఇవ్వండి, లేదంటే పాస్పోర్ట్ అయినా ఇవ్వచ్చు, లేదంటే మీరు ఓటర్ కార్డు అయినా ఇవ్వచ్చు. ఓకే. సో ఈ ఐడి వచ్చినాక మీరు ఏం చేయాలంటే ఇందులో ఫస్ట్ మీరు ఇందులో ఏది కొన్నా కానీ ఇందులో 10% నుంచి 20% డిస్కౌంట్ వస్తుంది. ఇగో ఇది నాకు బాగా నచ్చింది. మీరు కిరాణా షాప్కి పోతే ఎంఆర్పీకి వస్తుందా, డీపీకి వస్తుందా? ఎంఆర్పీకి వస్తుందిగా. మీరు ఇక్కడ ఏది కొన్నా కానీ ఇప్పుడు చెప్పిన 350 ప్రోడక్ట్స్ ఉన్నాయి. మీరు ఇందులో ఏ వస్తువు కొన్నా మీకు ఎంఆర్పీ మీద 10% నుంచి 20% డిస్కౌంట్ వస్తుంది. ఓకే. సో ఇప్పుడు ఫస్ట్ ఇన్కమ్ చెప్తున్నా. సో ఇందులోనే ఇంకొక ఇన్కమ్ ఉంటుంది. మీరు ఇక్కడ ఒక 1000 రూపాయల సామాను కొంటే మీకు ఇక్కడ 10% ప్రోడక్ట్ ఫ్రీ వస్తుంది. మనకి ఎప్పుడన్నా ఒక 1000 రూపాయల సామాన్లు కొంటే 100 రూపాయల సామాను ఫ్రీ ఇచ్చిండా? 100 రూపాయల సామాను, 5 రూపాయల గుడ్డే బిస్కెట్ ప్యాకెట్ కూడా ఇవ్వడు. 1000 ప్రతి 1000కి 100. మంచిదేనా అండి? ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఇంకోటి ఏమవుతుందంటే మీరు నాకు ఒక నెలలో 1వ తారీఖు నుంచి 31వ తారీఖు మీరు ఎంత అయితే పర్చేజ్ చేస్తారో దాని మీద మీకు 5% నుంచి 16% క్యాష్ బ్యాక్ ఇస్తా. ఇది మీ బ్యాంక్ అకౌంట్లో వేస్తూ ఉంటుంది. 5 ఏళ్ళు 10 ఏళ్ళ నుంచి మనం కిరాణా షాప్లో కొంటున్నాం. ఎప్పుడన్నా మన బ్యాంక్ అకౌంట్లో ఒక 100 రూపాయలు వచ్చిపడ్డాయా? ఒకటి ఎంఆర్పీకే వస్తుందాడా? ఫ్రీ ప్రోడక్ట్ ఏమస్తలేదు, క్యాష్ బ్యాక్ ఏమస్తలేదు. 4వ ఇన్కమ్ ఉంటుంది. సిఎన్సి అనే ఒక ఆఫర్ ఉంటుంది ఇందులో. ఈ ఆఫర్లో కనుక మీరు 4 నెలలు కొంటే మీకు ఇక్కడ నెలకి 20% చొప్పున, అంటే 5వ నెల మనకు ఫ్రీ రావడం జరుగుతుంది. క్యాల్కులేషన్ చేస్తే ఒక 20% మనకి ఫ్రీ ప్రొడక్ట్స్ వస్తాయి. ఇవన్నీ టోటల్ చేస్తే ఒక 50% మనం ఇక్కడనే బెనిఫిట్ అవుతాను. ఇప్పుడు నాకు చెప్పండి సార్, మీ కొత్త వాళ్ళు మీకే అవకాశం ఇస్తే కిరాణా షాప్లో కొనుక్కుంటారా, ఇక్కడ కొనుక్కుంటారా? క్లియర్ కదా? సో చూడండి 50% ఇక్కడ వచ్చిందిగా. ఇక రిమైనింగ్ 10% ఇంతకుముందు చెప్పిన 60% మధ్యలోకి పోతుంది. ఈ రిమైనింగ్ 10% ఎట్లా ఇస్తుంది అంటే, ఒక ఎగ్జాంపుల్ అనుకుందాం. ఒక 4000 రూపాయలు మీరు ఇక్కడ పర్చేజ్ చేశారు కంపెనీలో. ఈ 4000 రూపాయలు పర్చేజ్ చేస్తే మీకు ఇందులో ఎంత రావాలి? 50% డిస్కౌంట్ కదా. అంటే ఎంత మనకి? 2000 మనం బెనిఫిట్ పొందినాం, నచ్చింది. ఓకే. ఇప్పుడు మనకి ఇది బెనిఫిట్ పొందినాం, క్వాలిటీ ప్రోడక్టు. ఓకే. బిజినెస్ చేసుకునే అవకాశం ఉంది. డిస్కౌంట్ వస్తున్నప్పుడు ఒకరు చెప్పరాదా? పుష్ప 2 సినిమా మంచిగా ఉంది, నేను పోయి ఒక 10 మందికి చెప్పిన, నాకు అల్లు అర్జున్ ₹1 అయ్యాడు. అవునా కదా? ఇప్పుడు పెద్ద సినిమా నడుస్తుంది అల్లు అర్జున్ మీద కానీ. ఓకే. ఇప్పుడు మీరేం చేయాలంటే ఈ 50% డిస్కౌంట్ నాకు వచ్చిందని మీరు ఒక 10 మందికి చెప్పండి. అన్న నేను షాప్ చేంజ్ చేస్తే నాకు 50% డిస్కౌంట్ వచ్చింది, 4000కి 2000 రూపాయలు నాకు, అంటే 2000 ప్రోడక్ట్స్ రిటర్న్ వచ్చినాయి, నాకు 2000 పడ్డట్టు. అర్థమైందా? ఈ 50% డిస్కౌంట్ ఒక 10 మందికి చెప్పారు. ఒక్కొక్కరు 4000 రూపాయలు పర్చేజ్ చేసిర్రు అనుకోండి, ఎంత టర్న్ ఓవర్ అవుతుంది? 40,000 టర్న్ ఓవర్ అవుతుంది. ఈ 10 మందికి ఎంత వస్తుంది? 2000 వస్తాయా? 50% డిస్కౌంట్ వస్తుంది. నీకెంత వస్తాయి అంటే ఈ 40,000 మీద 10% చేసుకోండి, అంటే ఒక 4,000 రూపాయలు వస్తాయి. ఒకసారి ఆలోచన చేయండి. అంటే జస్ట్ మనం నేను షాప్ చేంజ్ చేసి ఒక 10 మంది షాప్ చేంజ్ చేపిస్తే నాకు ఒక 4,000 రూపాయలు వచ్చినాయి. ఇదే మీరు ఒక 100 మందితో చేపియండి, ఒక 4,000 రూపాయలు టర్న్ ఓవర్ చేపియండి, ఇక్కడ మీకు 4 లక్షల టర్న్ ఓవర్ అవుతాయి. ఎవరి కమిషన్స్ వాళ్ళకి పోను, మీకు ఇక్కడ ఒక 40,000 రూపాయలు వస్తాయండి. 40,000 రూపీస్. ఇక్కడ నుంచి ఇక్కడ రావడానికి 3 నెలల నుంచి 6 నెలలు టైం పడుతుంది అనుకోండి. 10 మంది రావడానికి, 10 మంది నుంచి 100 మందికి రావడానికి 6 నెలల నుంచి 8 నెలలు టైం పడుతుంది. ఓకే. నెక్స్ట్ ఇంకెట్లా చేసుకుంటూ పోతే నెట్వర్క్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ ఒకటే అండి సింపుల్, మనం షాప్ చేంజ్ చేయాలంటే షాప్ చేంజ్ చేస్తే ఇక్కడ మనకి ఇన్కమ్ అనేది వస్తుంది. అయితే ఈ బిజినెస్ చేయాలంటే సో ఎందుకన్నది వెరీ ఇంపార్టెంట్. వై? సో ఈ షాప్ చేంజ్ చేసుడు అక్కడ ఇప్పుడు కిరాణా షాప్లో కొనుక్కుంటే ఏం వస్తుంది, ఇక్కడ కొనుక్కుంటే మీకు డిస్కౌంట్ వస్తుంది. దీని బిజినెస్ నేను 10 మందికి ఎందుకు చెప్పాలి? 10 మందికి చెప్తే నాకు ఏమవుతుంది? ఓకే. ఇది ఎట్లా చేయాలి, ఎలా చేయాలని 2% అండి. ఎందుకు చేయాలి 98%.
ఒక్కసారి మీకు మీరు క్వశ్చన్ చేసుకోండి, మీ శాలరీ డబల్ ఎప్పుడవుతుంది? మేము నిన్న ఒక ప్లాన్ చెప్పినాం. గవర్నమెంట్ హాస్పిటల్లో కాంట్రాక్టర్ అన్నమాట. 15,000 జీతం 15 ఏళ్ళ నుంచి చేస్తాడు జాబు. 15,000 శాలరీ 15 ఇయర్స్ నుంచి చేస్తాడు. అసలు గ్రోత్ ఉందా నువ్వు చేసే దాంట్లోనన్న? అన్న గ్రోత్ కాదు, మాకు 6 నెలల జీతమే పెండింగ్ ఉన్నది అన్నారు. చూడండి, ఇలా 15 డబల్ ఎప్పుడు అవుతుంది అన్న? డబల్ సగం ఎప్పుడు అవుతుంది అన్న? నో ఆన్సర్. ఒకసారి నువ్వుగా ఎవరైతే ఇక్కడికి వచ్చారో ఒకసారి మీకు మీరు క్వశ్చన్ చేసుకోండి, మీ శాలరీ ఎప్పుడు డబల్ అవుతుంది? అసలు పెరుగుతున్న ఖర్చులకి మీకు వస్తున్న ఇన్కమ్ సరిపోతుందా? సంవత్సరానికి ఇన్ఫ్లేషన్ రేట్ అంటాం, తెలుగులో ద్రవ్యోల్బణం, తెలుగులో ఇంగ్లీష్లో అయితే ఇన్ఫ్లేషన్ అంటాం. సంవత్సరానికి 6% చొప్పున పెరుగుతుంది. మరి మీ ఇన్కమ్ 6 అంటే 12% చొప్పున పెరిగితే మీరు ఇప్పుడున్నట్టే బతుకుతారు. ఒకవేళ మీ శాలరీ పెరగట్లేదు అనుకోండి, మీరు ఇంకా కింది స్థాయికి వెళ్ళిపోతారు. అర్థమవుతుంది అంటే చెప్తాంది. అంటే 100 రూపాయలు ఇప్పుడు 100 రూపాయల నోటు ఇప్పుడు ఉంటే దీని విలువ 106 రూపాయలు ఉంటుంది నెక్స్ట్ ఇయర్ December 25th రోజు. అంటే మీ శాలరీ 6% అంటే 6% ఖర్చులు ఎట్లా పెరుగుతాయి? కనీసం మీ ఇన్కమ్ ఒక 10% హైక్ ఉంటుందా? సో కొంతమంది చూస్తూ ఉంటాను, డబ్బులు ఇంట్లో ఏదైనా ప్రాబ్లం, డబ్బు సమస్య వచ్చింది అనుకోండి, ఓకే, ఫస్ట్ గుర్తొచ్చేది ఏంది? అప్పులు అడుగుతాం. ఓకే, ఒక హాస్పిటల్ ఒక సివియర్ హెల్త్ ప్రాబ్లం వచ్చింది, డాక్టర్ దగ్గర పోయినాం. ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర పోగానే ఫస్ట్ పేపర్ తీస్తాడు, ఫస్ట్ ఇట్లా రాస్తా ఉంటాడు. ఒక్కటి రాయంగానే ఏం కాదు, గుండె మంచిగా ఉంటుంది. మెల్లమెల్ల పెరుగుతుంది అనుకో, ఇవి వాడు అంటే ఏమవుతుందండి? అమ్మో ఎంత బిల్ అవుతుందో. బ్లడ్ టెస్ట్ రాయంగానే ఇప్పుడు కాదు సార్ బ్లడ్ టెస్ట్, 2 రోజులు ఇవి వాడినాక అప్పుడు బ్లడ్ టెస్ట్ చేయించుకుంటాం. అంటే వైద్యం కూడా సరిగ్గా చేసుకోలేని పరిస్థితి. అర్థమవుతుంది నేను చెప్తాను. డబ్బులు ఎంత ఇంపార్టెంటో చెప్తున్నా నేను. డబ్బు మంచిదా చెడదని చెప్పట్లేదు. ఏదో ప్రాబ్లం వచ్చింది, ఓకే, సో ప్రతిరోజు యాపిల్స్ తినాలి, ఫ్రూట్స్ తినాలని ఉంటుంది. ఓకే, ఎంతమంది తింటాను? ల్యాక్ ఆఫ్ మనీ ఉంటే డైనింగ్ టేబుల్ మీద అన్నీ ఉంటాయి. ఇంటికి చుట్టాలు వచ్చిర్రు, బాగా మంచి ఇష్టమైన వ్యక్తులు వచ్చిర్రు, మటన్ పెట్టబుద్ధి అవుతుంది. ఎంతమంది ధైర్యంగా 2 కిలోల మటన్ తెచ్చుకుంటాను? ఎందుకు? ఫంక్షన్లకు బాగా పోతారు తెలుసా, అది విషయం. అదే ఫంక్షన్లో మటన్ అయిపోయింది అనుకో, ఎట్లుంటుంది సార్ సినిమా? అవునా? అంటే చూడండి, అంటే డబ్బులు ఎంత ఇంపార్టెంట్ ఒక లైఫ్లో చూడండి. సో అలా డాక్టర్ రాసిండు అవన్నీ, సో అయినా తగ్గలేదు, సో నీకు తగ్గట్లేదు, నీకు హెల్త్ కండిషన్ బాగాలేదు, నువ్వు కార్పొరేట్ హాస్పిటల్కి పోనన్నాం. కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళినాక అక్కడ ఒక 2 లక్షలు 3 లక్షలు ఖర్చు అవుతుందంటే మనం ఏం చేస్తాం? వెంటనే మనకు వచ్చేది 20,000 30,000 50,000 సార్. ఈరోజు డబ్బులు ఎవ్వరికి సరిపోతలేవు. అంటే నాకు తెలిసి సినిమా దాదాపు ఒక 1,500 మంది 2,000 మంది ఫ్యామిలీస్ ఒక ఆర్థిక పరిస్థితులు తెలుసుకొని వచ్చినాయి ఇక్కడికి. నెల ముందు అయిపోతుందా? జీతం ముందు అయిపోతుందా? జీతం ముందు అయిపోతుంది. ఇక్కడ ఎవ్వరు అంబానీ బిల్ గేట్స్ లేము ఇక్కడ. ఓకే, సో 2-3 లక్షలు రాగానే ఏం చేస్తాం? మనం వెంటనే అప్పు తీసుకొస్తాం మిత్తికి ఏదో ఒకటి. తర్వాత మనకి ఏం ఆలోచన వస్తుందంటే, ఓకే, ఇంకా డబ్బులు కావాలి, ఇంకా 5 లక్షలు 10 లక్షలు కావాలా. అప్పుడు ఏం గుర్తొస్తుంది తెలుసా అందరికీ? బంగారం. సో అంటే నేను చాలామంది నా ఫ్రెండ్స్లో కానీ మా ఫ్యామిలీస్లో చాలామందిని కానీ ఏదన్నా ఆర్థిక సమస్య వచ్చిందంటే ఫస్ట్ కుదబెట్టేది ఏంటంటే బంగారం. అవునా కదా? మన బంగారం మన దగ్గర ఉందా, మన పురుగులో ఉందా? క్వశ్చన్ చేసుకోండి ఒకసారి. మీకు 1 కోటి రూపాయలు అప్పున్నా మీరు వెస్టీజ్లో 3 సంవత్సరాలు ఉండండి, 1 కోటి రూపాయలు అప్పు తీరుస్తారు. మీరు రాసి పెట్టుకోండి. మీరు 3 సంవత్సరాలు కుప్పల మంది ఉన్నారు ఇక్కడ. 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు బిజినెస్ చేసి 1 కోటి రూపాయలు అప్పు తీరుస్తూ ఉన్నారు. మీకు ఎంత అప్పు అయినా ఉండండి, ఇక్కడ రండి. అప్పులు ఉన్నాయా? ఈఎంఐలు ఉన్నాయి కదా? ఈఎంఐ అంటే అప్పే. ఈ ఈఎంఐలు ఏంటంటే ఎంత ఘోరం అంటే మనకు బాగా పట్టి పీడిస్తూ ఉంటాయి. థ్యాంక్ గాడ్ అండి, థ్యాంక్ గాడ్. అంటే నిజంగా థ్యాంక్ గాడ్ మా నాన్నకి మా అమ్మకి. సో ఓకే, అంటే ట్రాన్స్పోర్ట్ ఫీల్డ్లో నేను కొత్తగా వచ్చిన మా నాన్న నేను పుట్టక ముందు నుంచి ట్రాన్స్పోర్ట్ ఫీల్డ్లో ఉన్నాడు. థ్యాంక్ గాడ్ ఈఎంఐ లేకుండా ఫైనాన్షియల్ మేనేజ్మెంట్లో నేను ఒక కోర్స్ లెక్క ఆల్మోస్ట్ యూట్యూబ్లో మొత్తం అంతా నేర్చుకుని కోర్స్ లెక్క చేసి డబ్బు ఒక విలువ తెలుసుకున్నా. అంత ఇంపార్టెంట్ అండి డబ్బు. ఒక కుటుంబానికి చాలా అవసరం ఈ రోజుల్లో. డబ్బు మంచిదా చెడ్డదని అనట్లేదు,
డబ్బు గురించి నేను గొప్ప చెప్పాడు, కానీ డబ్బు అవసరం, ఎప్పుడు అవసరం పడుతుంది. మీ ఇంట్లో ఏదైనా హెల్త్ ప్రాబ్లం వస్తే డాక్టర్ ఒక 10 లక్షలు తీసుకురమ్మని అంటే అప్పుడు మీ పరిస్థితి ఏంది? మీకు 10 ఫ్లాట్లు ఉండని మీకు 10 లక్షలు వెంటనే గంటలు పుట్టియవు. అర్థమవుతుందా? ఓకే, సో లిక్విడ్ క్యాష్ ఉండాలి. సో అందుకోసం ఈ బిజినెస్ చేయండి. ఓకే, సో ఇప్పుడు చూస్తున్నాం చాలామందికి పిల్లలకి ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్కే 2,40,000 రూపాయలు. 7th క్లాస్ 8th క్లాస్ 9th క్లాస్ పిల్లలు ఉన్న పేరెంట్స్ ఆలోచన చేయండి. ఇప్పుడే 2.5 లక్షలు. మనం చదువుకోకపోయినా కానీ పిల్లల్ని ఖచ్చితంగా మనం చదివించాలి, బెటర్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. మనము ఆర్థిక పరిస్థితుల నుంచి తప్పించుకోలేము. విద్య వైద్య ఈ రెండిట్లలో మనం దొరికిపోతాం ఖచ్చితంగా ఎక్కడొక్కడ. ఒక డాక్టర్ నీ ప్రాణాలు పోతాయి, నీకు ఇంత డబ్బు ఖర్చు అవుతుంది అంటే ఉన్న జాగ్రత్త నమ్ముకుంటాం, అవునా కదా? ఓకే, నీ కొడుకు మంచి ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అమ్మా, సూపర్ చదువుతాడు, నువ్వు ఎంత ఖర్చు అయినా పెట్టి చదివి అంటే అప్పుడు ఆ పేరెంట్స్ ఎంత ఖర్చు అయినా పెట్టి చదివిస్తారు. కాబట్టి ఇక్కడ డబ్బు చాలా అవసరం. ఓకే, సో ఓకే, సో ఇంకా ఫారెన్ ట్రిప్స్ అండి. మన మహా అంటే ఎక్కడికి వెళ్తాం? తిరుపతి, అంతేనా? లేదంటే ఇక్కడ వేములవాడ, కిలా వరంగల్ ఇక్కడ పక్కనే ఉంది, ఇటు వెళ్ళొద్దాం. ఓకే, సో అంటే ఈ బిజినెస్లో ఎంత గొప్పతనం అంటే నేను స్టార్ట్ చేసి 11 months అవుతుంది. సో ఈ ఫిబ్రవరిలో నేను ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎక్కుతున్నా. సో ఈ దుబాయ్, ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి దుబాయ్ నుంచి ఖత్తర్కి షిప్లో ఉంటా 2 రోజులు. ఇది షిప్ ఉంటుంది, షిప్లో 20 అంతస్తులు ఉంటాయి, షిప్ సముద్రంలో ఉంటుంది. ఎట్లా ఉంటుంది లైఫ్? బాగుందా? ఓకే, సో ఇవి అంటే బిజినెస్లో అంతా అవుతుంది. సో నేను నా తర్వాత ఒక గ్రేట్ స్పీకర్ ఉన్నారండి. సో సార్ గురించి ఒక 2 minutes చెప్తాను. సో ఐఎమ్ ఫీలింగ్ సో ప్రౌడ్ అండి, ఎందుకంటే ఈ బిజినెస్లో నేను స్టార్టింగ్లో మీలాగానే కూర్చొని స్పాన్సర్ అయినప్పుడు సార్ యూట్యూబ్ వీడియోలు చూసి బాగా నేర్చుకొని ఓకే అరే బతుకుతే ఈయన లెక్క బతకాల. అరే ఒక క్యాబ్ డ్రైవర్ నుంచి ఒక బెంజ్ కార్ ఓనర్ అయిండు, నెలకి ఒక 12-15 లక్షల ఇన్కమ్ తీసుకుంటాడు. అరే ఉంటే ఈయనలాగా బతకాలని చెప్పేసి మోటివేట్ కాదు ఇన్స్పిరేషన్ తీసుకొని ఈ బిజినెస్ చేస్తున్నామండి. ఓకే, సార్ చెప్పే మాటలు ఆ సెగ మీ అందరికీ దాకాలండి. ఓకే, మాకు ఆ సెగ దాకితే నేను 100 రోజుల్లో క్రౌన్ అయినా తాకించుకుంటారా? ఓకే, సో ఓకే అండి, థ్యాంక్ యూ. బ్యాక్ టు హోస్ట్. సూపర్.